ఈ త్రేతాయుగంలో కనీసం 3000 సంవత్సరాలు జీవించారటండి ఒక్కొక్కళ్ళు. 3 వర్ష సహస్రాణి తదా జీవంతి మానవాః పుత్రపౌత్ర సమాకీర్ణ మ్రియంతే చ క్రమేణతు. త్రేతాయుగంలో కనీసపు ఆయువు 3000 సంవత్సరములు. ఈ 3000 సంవత్సరాల కంటే ఎక్కువే జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దశరథుడు 60,000 సంవత్సరాలు, రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కనీసపక్షం మాత్రం 3000 years. ఎవరిని చూచినా కొడుకులు, మనుమలు, మునిమనుమలు వాళ్లతో కలిసి హాయిగా జీవించేవారు. ఒక ఆయనకి మునిమనువుడు ఉన్నాడు. ఆ మునిమనువుడితో కలిసి ఈయన ఆడుకునేవట్టండి, పరిగెత్తేవట్ట. ఇంత చిన్న పిల్లలతో కలిసి ముసలాళ్ళు కూడా పరిగెత్తి ఆడుకోగలిగేవారు. అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఇది త్రేతాయుగ ధర్మం. ఏష త్రేతాయుగే ధర్మ. ఇది త్రేతాయుగ ధర్మం. అందుకే ఆ కాలం సువర్ణకాలం. ఈ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వచ్చే మధ్యకాలం ఉంటుంది, అది సంధి అంటారు. ఈ సంధ్యాకాలంలో మాత్రం ధర్మం కొంత దిగజారిపోతుంది. ఎప్పుడైనా ఇటు నుంచి అటు మారేటప్పుడు ఈ మధ్యలో ఉందే, అంటే గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చే మధ్యలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినట్టుగా ఈ సంధికాలంలో అధర్మములు పెరుగుతాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రజల్లో యజ్ఞములు మొదలవుతాయి. ఈ త్రేతాయుగ సంధికాలంలో ఓ తమాషా జరిగిందిట. ఓ రోజున ఇంద్రుడు యజ్ఞం మొదలెట్టాడు. అప్పుడు ఆ యజ్ఞం చూడ్డానికి ఎక్కడెక్కడి వారు వచ్చారు. యజ్ఞంలో మహానుభావులైన రాజులు పాల్గొన్నారు, మునులు పాల్గొన్నారు. యజ్ఞం తలపెట్టిన వాడు ఇంద్రుడు కదా, అందువల్ల ఇంద్రుని చేత యజ్ఞం చేయించడానికి కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవుడు, వశిష్ఠుడు, ఇటువంటి విశిష్టులైన ఋషులు కొన్ని వేల మంది ఇంద్రయాగం చూడ్డానికి వచ్చారు. ఈ యాగం చూడడానికి వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు. వీళ్ళల్లో కొందరు అధ్వర్యులు. అధ్వరము అంటే యాగం, అది చేయించేవాడిని అధ్వర్యుడు అంటారు. అందుకే ఆధ్వర్యవము అనాలి తప్ప ఆధ్వర్యం అనకూడదు. పద్మాకరి గారి ఆధ్వర్యంలో అనకూడదు. ఎందుకని? పద్మాకర్ గారి అధ్వర్యుడి యొక్క లక్షణం ఆధ్వర్యవము అవుతుంది కనుక ఆధ్వర్యవంలో అనాలి. ఈ ఆధ్వర్యం రాస్తే ప్రెస్ వాళ్ళకి తెలియక ఇదేంటంటే ఎక్స్ట్రా వచ్చిందని వాడు తీసేస్తాడు, వాడు సొంత పెత్తనంతో, వాడి పైత్యం వాడిది. కానీ నిజానికి అది ఆధ్వర్యవం అన్నమాట. అంటే ఈయన ఆ పనిని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నాడు అని అంతరార్థం. ఈ అధ్వర్యులు కొందరు. యజ్ఞం చేయించేవాడిని యజమాని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ పురాణం అంతటిని నిర్వహించడానికి ఒక వ్యక్తి పెట్టుకున్నాడు బాధ్యత. మన హరిగారు కాసేపు తమ భుజాల మీద పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ హరిగారిని యజమాని అంటారన్నమాట. ఎవరో ఒకళ్ళు ఉండాలి యజమానిగా. అలాంటి యజమానిగా ఇంద్రుడు ఉన్నాడు. ఇంకా హోత, అందులో నెయ్యి వేసేటటువంటి వాళ్ళు చెరుహు అనే పేరుతో ఆహారం వేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళని హోతలు అంటారు. సంస్కృతంలో చకారకారముల చ తప్ప యకారం ఉండదు కాబట్టి చెరుహు అనాలి. అదే చెరువు అయ్యింది. అనగా నేతితో వండిన అన్నము కానీ లేదా పేలాలు కానీ ఇటువంటివన్నీ యజ్ఞగుండంలో వేస్తారు చూశారు, వాటిని చెరువు అంటారన్నమాట. ఈ చెరువుని మంత్రపూర్వకముగా నేతితో పాటు యజ్ఞగుండంలో వేసేవాళ్ళని హోతలు అంటారు. ఇది కాక రథంతరులు, ఉద్గాతలు అంటే వేదము యొక్క మంత్రములను చదివేవాళ్ళు అనమాట. సామవేదం గానం చేసేవాళ్ళు కొందరు, ఋగ్వేదం చదివేవాళ్ళు కొందరు, యజుర్వేదం చదివేవాళ్ళు కొందరు, అథర్వణ వేదం చదివేవాళ్ళు కొందరు. వీళ్ళందరూ కూడా గాతలు. ఇక సదస్యులు కూడా ఉండాలి. ఎదురుగుండా కూర్చుని ఏమండో కార్యక్రమం బాగా జరుగుతోంది, లేకపోతే ఇంకేలా చేయండి అని సలహా ఇచ్చేవాళ్ళు, ఎదురుగా మంచివాళ్ళు ఉండాలండోయ్. అయితే ఉపన్యాసం మధ్యలో ప్రాంప్టింగ్ ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు ఉంటారే, వీళ్ళందరూ మీరు సదస్యులు అన్నమాట. ఇప్పుడు ఇవి కాక సామాన్లు తెచ్చిపెట్టేటటువంటి సహాయకులు ఉంటారు. వీళ్ళందరితో యజ్ఞవాటిక నిండింది. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఆ యజ్ఞం అశ్వమేధయాగం. అశ్వమేధయాగంలో కొన్ని జంతువులను వధించడానికి తీసుకొచ్చారు. తాబేళ్ళు, పాములు, గుర్రాలు, మేకలు మొదలైనవి పట్టుకొచ్చారు. దాంతో ఋషులకి ఆగ్రహం కలిగింది. ఇంద్ర